హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు 30 డేస్ పైథాన్ సిరీస్. డే 18లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. ఈ కాన్సెప్ట్ వచ్చేసి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా కానీ C++ కానీ పైథాన్ ఇలా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చాలా క్రూషియల్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ని మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ హలో, దిస్ ఇస్ తేజ. వెల్కమ్ టు బస్ టు లెర్నింగ్స్. సో, మనం ఇందాక డిస్కస్ చేసినట్లు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌ని బేస్ చేసుకొని మనం క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కార్ కొందాం అనుకుంటున్నాం. సో, ఫస్ట్ మనం షోరూమ్‌కి వెళ్తాం. షోరూమ్‌కి వెళ్లి అక్కడ సేల్స్ మ్యాన్‌ని ఇంట్రొడ్యూస్ చేసుకొని మనకు కావాల్సిన స్పెసిఫికేషన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, అప్పుడు సేల్స్ మ్యాన్ ఏం చేస్తాడు, వాళ్ళ దగ్గర ఉండే క్యాటలాగ్‌ని తీసుకొనొస్తాడు. క్యాటలాగ్‌ని తీసుకొనొచ్చి వాళ్ళ దగ్గర ఏ ఏ బ్రాండ్స్ ఉన్నాయి, ఏ ఏ కార్స్ ఉన్నాయి, వాటి యొక్క అవైలబిలిటీ అండ్ ప్రైస్ రేంజ్ అండ్ అవైలబుల్ కలర్స్ ఇవన్నీ వాళ్ళు మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో, మనం ఏం చేస్తాం, ఆ క్యాటలాగ్‌లో మనకు కావాల్సిన మోడల్ అంటే ఒక బ్రాండ్ గాని, ఆ బ్రాండ్‌లో కూడా మనకు చాలా మోడల్స్ ఉంటాయి. సో, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హోండా తీసుకుంటాం. హోండా బ్రాండ్‌లో మనకు సివిక్ అని, సిటీ అని ఉంటాయి. సో, మనకు కావాల్సిన మోడల్ సెలెక్ట్ చేసుకుంటాం. అవైలబుల్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత మన ప్రైస్ రేంజ్ చూసుకుంటాం. దాంట్లో ఆ ప్రైస్ రేంజ్‌లో మనకు కావాల్సిన స్పెసిఫికేషన్స్‌ని యాడ్ చేసుకుంటామనమాట. సో, ఇలా మనం ఆ క్యాటలాగ్ బేస్ చేసుకొని ఏం చేస్తాము అంటే ఆ ప్రోడక్ట్‌ని బేస్ చేసుకొని మనకు కావాల్సిన స్పెసిఫికేషన్స్‌ని మ్యాచ్ చేసుకొని మనం ఫైనల్‌గా ఒక కార్‌ని సెలెక్ట్ చేసుకుంటాము. ఫైనల్‌గా మనకు ఆ కార్ అనేది అవుట్‌పుట్‌గా వస్తుంది. ఓకే. సో, ఈ కాన్సెప్ట్‌లో మనం ఒక 2 థింగ్స్‌ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే 2 థింగ్స్‌ని అబ్జర్వ్ చేయాలి. ఈ 2 థింగ్సే మనకి క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వాటి యొక్క డెఫినిషన్స్ కూడా మనకి అర్థం చేసుకోవడానికి బాగా హెల్ప్ అయితాయి. సో, ఫస్ట్ మనం ఇక్కడ క్యాటలాగ్ అంటే ఏంటి? బేసిక్‌గా క్యాటలాగ్ అనేది ఒక లెట్స్ సే ఇక్కడ ఈ కార్ షోరూమ్‌లో క్యాటలాగ్ అనేది ఒక పర్టిక్యులర్ కార్ ఎలా ఉండబోతుందో మనకు ముందుగానే చెప్పేదే మనకి ఇక్కడ క్యాటలాగ్ అనమాట. అంటే కార్ యొక్క మోడలు, కార్ యొక్క స్పెసిఫికేషన్స్, దాని యొక్క డిజైన్, దాని యొక్క ప్రైస్ రేంజ్, సో, దాని యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి, అవన్నీ మనకి డిస్క్రైబ్ చేసేదే క్యాటలాగ్. బట్ అది రియల్ ప్రోడక్ట్ గాదు. సో, మనం రియల్ ప్రోడక్ట్ ఎప్పుడు జేస్తాము? ఆ ఫీచర్స్ ఆ క్యాటలాగ్‌లో మెన్షన్ చేసిన స్పెసిఫికేషన్స్‌ని అన్నిటిని మనకు కావాల్సిందిగా సెలెక్ట్ చేసుకొని, అప్పుడు మనం ఒక రియల్ ప్రోడక్ట్‌ని ఫైనల్‌గా మనం సెలెక్ట్ జేసుకుంటాం మాట. సో, దాన్ని మనం కోడింగ్ వేలో కన్వర్ట్ చేస్తే క్లాస్ అంటే ఏంటి అనంటే ఒక క్యాటలాగ్ లాంటిదనమాట. అంటే ఏంటి? మనం ఒక రియల్ ఎంటిటీని తయారు చేయడానికి ఏదైతే ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ప్రాపర్టీస్ కావాలో వాటిని హోల్డ్ చేసేదే క్లాస్ అనమాట. సో, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనంటే ఆ క్లాస్‌లో ఏదైతే ఫీచర్స్, ప్రాపర్టీస్ ఉంటాయో వాటిల్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, వాటికి తగ్గట్టు మనం ఒక రియల్ ఎంటిటీని తయారు చేస్తామనమాట. అదే ఆబ్జెక్ట్. అదే మనం ఇంకొక ఎగ్జాంపుల్‌ని మనం డిస్కస్ చేసినట్లయితే, సో, ఒక హౌస్ కొనాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం, బిల్డర్ మనకేం చేస్తాడు, ఒక ఫస్ట్ బ్లూ ప్రింట్‌ని చూపిస్తాడు. సో, బ్లూ ప్రింట్ అనేది ఒక రియల్ హౌస్ ఎలా ఉంటదో చూపీదు. దాని యొక్క లేఔట్‌ని చూపిస్తది. అంటే అది ఎంత స్క్వేర్ ఫీట్ ఉంటుంది, ఏ రూమ్ ఎక్కడుంటుంది, అంటే బెడ్‌రూమ్స్ ఇక్కడుంటాయి, కిచెన్ ఇక్కడుంటది, హాల్ అంటే లివింగ్ రూమ్ ఇక్కడుంటుంది, డైనింగ్ ఏరియా ఇక్కడ అండ్ వాటి యొక్క స్క్వేర్ ఫీట్స్ అలా ఒక లేఔట్ స్ట్రక్చర్ మాత్రమే ఉంటదనమాట. అంటే ఒక మెయిన్ ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ మనం ఒక రియల్ హౌస్‌ని బిల్డ్ చేయాలంటే ఏం చేస్తాము, ఈ బ్లూ ప్రింట్‌ని బేస్ చేసుకొని మనం ఓన్ స్పెసిఫిక్ డేటాని యాడ్ చేస్తాం. అంటే లెట్స్ సే వన్స్ ఏరియాస్ బిల్డ్ చేశాక, అంటే ఇక్కడ లేఔట్‌ని బేస్ చేసుకొని మొత్తం స్ట్రక్చర్ బిల్డ్ చేశాక మనకు కావాల్సిన స్పెసిఫిక్ కలర్స్‌ని గానీ, లేదా డిజైన్స్‌ని గానీ, ఎక్కడైనా కబోర్డ్స్ పెట్టాలని, లేదా ఏదైనా వాల్ డిజైన్స్ అవన్నీ మనం తగ్గట్టు మనం ఒక్కొక్క ఆహ్, బయ్యరు ఒక్కొక్కలాగా సెలెక్ట్ చేసుకొని హౌస్‌ని ఫైనల్‌గా ఒక రియల్ హౌస్‌ని బిల్డ్ చేసుకుంటాడనమాట. ఓకే. సో, అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ డెఫినిషన్స్ పరంగా చూసుకున్నట్లయితే క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లూ ప్రింట్ అనమాట. అంటే ఏంటి? క్లాస్ అనేది మనం ఒక రియల్ ఆబ్జెక్ట్‌ని బిల్డ్ చేసుకోవడానికి కొన్ని యాట్రిబ్యూట్స్‌ని, ఫీచర్స్‌ని హోల్డ్ చేస్తుందనమాట. ఒక ప్రాపర్టీస్‌ని హోల్డ్ చేస్తుంది. దట్స్ కాల్డ్ క్లాస్. సో, క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లూ ప్రింట్. ఓకే. అదే ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే, ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్‌స్టాన్స్ ఆఫ్ క్లాస్ విత్ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ డేటా. అంటే ఏంటి? ఒక రియల్ టైమ్ ఆబ్జెక్ట్‌ని మనం ఆ
క్లాస్‌లో మెన్షన్ చేసుండే స్పెసిఫికేషన్స్ గానీ, ఫీచర్స్ గానీ ఉంటాయి గదా! వాటిని బేస్ చేసుకొని మన ఓన్ స్పెసిఫిక్ డేటాతో మనం ఒక రియల్ ఎంటిటీని తయారు జేస్తాం. సో, దాన్నే మనం ఆబ్జెక్ట్ అంటాం. సో, ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్‌స్టాన్స్ ఆఫ్ క్లాస్ విత్ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ డేటా. సో, ఇవి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ యొక్క డెఫినిషన్స్. దీన్ని మనం కోడింగ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నామో ఇప్పుడు డిస్కస్ చేసినట్లయితే మీకు ఇంకా బాగా మన ఆహ్, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ యొక్క డెఫినిషన్స్ అండ్ వాటిని కోడింగ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ వాటి యొక్క పర్పస్ అవన్నీ క్లియర్‌గా అర్థమవుతాయి. సో, మనం కోడింగ్ స్టార్ట్ చేద్దాం. సో, ఇప్పుడు మనం కోడింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో, ఫస్ట్ మనం ఒక క్లాస్‌ని క్రియేట్ చేద్దాం. ఓకే. సో, అంటే మనం ఎప్పుడు గూడా మనం ఏదైనా క్రియేట్ చేయాలంటే దాని యొక్క సింటాక్స్‌ని ఫస్ట్ రాస్తాం. సో, లెట్స్ సే మనం ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేయాలనుకుంటే మనం ఏం రాస్తాం? డీఈఎఫ్ అని సింటాక్స్ రాసి ఫంక్షన్ నేమ్ ఇచ్చి మనం ఆ ఫంక్షన్ రిలేటెడ్ కోడ్‌ని రాస్తామనమాట. అలాగే మనం క్లాస్‌ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం క్లాస్‌కి తగ్గ సింటాక్స్ రాయాలి. దాన్నే మనం క్లాస్ అని మెన్షన్ చేస్తామనమాట. ఈ క్లాస్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ వచ్చేసి క్లాస్. ఓకే. సో, వన్స్ మనం ఆ సింటాక్స్‌ని మెన్షన్ చేశాక క్లాస్ నేమ్ అనేది ఇవ్వాలి. సో, ప్రెజెంట్ మనం ఎగ్జాంపుల్ ప్రకారంగా తీసుకుంటే మనం ఒక క్యాటలాగ్ అనేది మనం క్లాస్‌గా చెప్పుకున్నాం. అంటే ఒక బ్లూ ప్రింట్ గాని, క్యాటలాగ్ గాని, టెంప్లేట్‌ని మనం క్లాస్‌గా చెప్పుకున్నాం. సో, మనం క్లాస్ నేమ్ గూడా మనం కార్ క్యాటలాగ్ అని ఇద్దాం. ఓకే. కార్ క్యాటలాగ్ అని ఇచ్చాను. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేనిక్కడ నేమింగ్ కన్వెన్షన్ అనేది నేనెలా మెన్షన్ చేశాను, పాస్కల్ కేస్ మన ఎర్లియర్ చాప్టర్ అంటే వెరీ బిగినింగ్ వీడియోస్‌లో మనం మెన్షన్ చేసాం. టైప్స్ ఆఫ్ నేమింగ్ కన్వెన్షన్స్ పాస్కల్ కేస్ గాని, క్యామెల్ కేస్ గాని, స్నేక్ కేస్ అని. సో, మనం పైథాన్‌లో క్లాస్‌ని క్రియేట్ చేసినప్పుడు అంటే క్లాస్ నేము పర్టిక్యులర్‌గా ఈ క్లాస్ నేమ్ అనేది పాస్కల్ కేస్‌లోనే ఉండాలి. పాస్కల్ కేస్ అంటే ఏంటి అనంటే ఇక్కడ మనకి 2 వర్డ్స్ ఉన్నాయి. కార్ అనేది ఒక వర్డ్. తర్వాత క్యాటలాగ్ అనేది ఒక వర్డ్. సో, నేనిలా రాయొచ్చు కార్ క్యాటలాగ్ అని. బట్ మనం ఇక్కడ క్లాస్ క్రియేట్ చేసి ఆ క్లాస్ నేమ్ ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క వర్డ్‌లో ఫస్ట్ లెటర్ మనకి కంపల్సరీగా మనకేముండాలి? క్యాపిటల్ లెటర్స్ ఉండాలనమాట. అంటే కార్‌లో సి క్యాపిటల్ లెటర్, క్యాటలాగ్‌లో సి క్యాపిటల్ లెటర్. అలా మనం ఎన్ని వర్డ్స్ ఉంటే ఆ వర్డ్‌లో ఫస్ట్ లెటర్ మనకి క్యాపిటల్ లెటర్ ఉండాలి. దాన్ని మనం పాస్కల్ కేస్ అంటాం. ఆ వే ఆఫ్ టైపింగ్‌ని మనం ఇక్కడ ఆహ్, హ్మ్, క్లాస్‌కి మెన్షన్ చేయాలనమాట. ఓకే. సో, వన్స్ మనం క్లాస్ నేమ్ ఇచ్చాక మనం ఏం చేస్తాము, స్పెషల్ మెథడ్‌ని మనం ఇప్పుడు డిఫైన్ చేస్తామనమాట. దాన్నే ఇనిట్ అని అంటాం. ఓకే. సో, మెథడ్‌ని డిఫైన్ చేయాలంటే మనం మెథడ్ యొక్క అంటే ఫంక్షన్‌ని డిఫైన్ చేయాలంటే ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఏంటి? డీఈఎఫ్. ఓకే. సో, డీఈఎఫ్ అనేది మనకి ఫంక్షన్ యొక్క సింటాక్స్ అనమాట. సో, ఈ ఇనిట్ నేమ్ అనేది మనం చేంజ్ చేయకూడదు. ఆల్‌వేస్ ఇనిట్ అనే ఉండాలి. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అనంటే యాస్ సూన్ యాస్ క్లాస్‌ని క్రియేట్ చేశాక ఇమ్మీడియేట్‌గా మీరు ఇనిట్ మెథడ్‌ని డిఫైన్ చేయాలనమాట. ఓకే. ఆ ఇనిట్ మెథడ్ అంటే దాని యొక్క పర్పస్ ఏంటి మనకు అర్థమవుతుంది. ఓకే. ఓకే. సో, మనం లెట్స్ సే ఇంకో మెథడ్ కూడా క్రియేట్ చేద్దాం రాండమ్‌గా. లెట్స్ సే డెఫ్ షో సెలెక్టెడ్ కార్ డీటెయిల్స్. ఓకే. ఇదొక మెథడ్. దీనికి మీద ఒక ప్రింట్ కమాండ్ రాండమ్‌గా ఇద్దాం. లెట్స్ సే హెలో అని ఇద్దాం ప్రెజెంట్‌కి. ఓకే. ఇలా ఇచ్చాం. సో, ఇక్కడ ఇనిట్ ఈ ఫంక్షన్‌కి ఫంక్షన్‌కి తేడా ఏంది? నేనిందాక మెన్షన్ చేసినట్లు ఈ ఇనిట్ అనేది అంటే యాస్ సూన్ యాస్ మనం కార్ క్యాటలాగ్ అనే క్లాస్‌ని క్రియేట్ చేసాం. అంటే ఒక క్లాస్‌ని క్రియేట్ చేసిన వెంటనే ఇనిట్ మెథడ్‌ని మనం కంపల్సరీగా మెన్షన్ చేయాలని చెప్పాను. సో, ఇక్కడ ఈ ఫంక్షన్‌కి అండ్ ఈ ఫంక్షన్‌కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే ఇదొక స్పెషల్ మెథడ్ అన్నమాట. ఇనిట్ అనేది. మనం ఎప్పుడైతే ఒక క్లాస్‌ని క్రియేట్ చేస్తామో ఇమ్మీడియేట్‌గా మనం ఈ ఇనిట్ మెథడ్‌ని క్రియేట్ చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంది? ఈ ఇనిట్‌లో ఏదో స్పెషాలిటీ ఉంది. సో, అది స్పెషల్ మెథడ్. సో, ఆ స్పెషల్ మెథడ్ మనం ఇది స్పెషల్ మెథడ్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాము? సో, ఎలా ఐడెంటిఫై చేస్తాము అనంటే, దీన్ని ఒక స్పెషల్ మెథడ్‌గా మనం కన్సిడర్ చేయాలంటే, ఇలా ముందు, దాని తర్వాత ఇలా 2 అండర్ స్కోర్స్ పెడతామనమాట. సో, 2 అండర్ స్కోర్స్ పెట్టినప్పుడు ఏమైద్దంటే, ఈ వేలో ఇదొక స్పెషల్ మెథడ్ అని ఒక ఐడెంటిఫికేషన్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ యాస్ సూన్ యాస్ మనం ఈ కార్ క్యాటలాగ్ అనే క్లాస్‌ని ఎక్కడైతే యూజ్ చేస్తామో, వెంటనే అక్కడ ఆటోమేటిక్‌గా ఈ మెథడ్ అనేది రన్ అయిపోతుందనమాట. ఓకే. సో, ఈ ఇనిట్ మెథడ్ ఏంటి అనంటే బేసిక్‌గా ఇనీషియలైజేషన్ మెథడ్. ఓకే. సో, మనం ఈ కార్ క్యాటలాగ్ అనే క్లాస్‌ని
కాల్ చేసి యూజ్ చేసినప్పుడు ఆ టైంలో వెంటనే ఆటోమేటిక్‌గా ఈ స్పెషల్ మెథడ్ ఈ ఇనీషియలైజేషన్ మెథడ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్‌గా రన్ అయ్యి మనకి దాంట్లో మనం రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. సో, దాంట్లో ఏమి రాయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ మనం ఇందాక అనుకున్నట్లు క్యాటలాగ్ అంటే ఏంటి? ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్ యొక్క బేసిక్ బిల్డ్ చేయడానికి కావాల్సిన ఫీచర్స్, ప్రాపర్టీస్ ఏదన్నా వి కెన్ కాల్ ఇట్ యాస్ ప్రాపర్టీస్. వాటిల్ని హోల్డ్ చేసేదే మనం క్లాస్ అనుకున్నాం. సో, ఇక్కడ మనకి కార్ అనేది ఎగ్జాంపుల్ కాబట్టి మనం ఏం చేస్తాం? సో, ఫస్ట్ ఒక ప్రాపర్టీస్ బ్రాండ్ తీసుకుందాం. ఓకే. బ్రాండ్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ మోడల్. బ్రాండ్ చూజ్ చేసుకున్నాక. ఓహ్! సారీ. లెట్స్ సే ఎక్స్‌టీరియర్ కలర్. తర్వాత ఇంటీరియర్ కలర్. ఓకేనా? సో, తర్వాత ప్రైస్. ఓకే. ప్రెజెంట్‌కి మనం ఈ 5 బేసిక్ ప్రాపర్టీస్‌ని పెట్టుకుందాం. సో దట్ మనకి కాన్సెప్ట్ అర్థమవుతుంది. తర్వాత వి కెన్ యాడ్ యాస్ మెనీ యాస్ వి వాంట్. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ క్లాస్‌లో మనకి ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి. సో, ఈ ప్రాపర్టీస్‌కి మనం ఏం చేస్తాము, వాల్యూస్‌ని అసైన్ చేయాలి కదా! అంటే ఎక్కడైతే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తామో, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయటం అంటే ఏంటి, ఒరిజినల్ వాల్యూస్‌ని అంటే లెట్స్ సే ఆ కేటలాగ్ నుండి మనం పర్టిక్యులర్ బ్రాండ్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. హోండా అని. సో, హోండా అనే వాల్యూ ఇక్కడ బ్రాండ్‌కి అసైన్ అవ్వాలి. సో, మోడల్‌లో సివిక్, సిటియో ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అది ఇక్కడ అసైన్ అవ్వాలి. తర్వాత ఎక్స్‌టీరియర్ కలర్ ఏది సెలెక్ట్ చేసుకుంటామో అది ఇక్కడ ఎక్స్‌టీరియర్ కలర్‌లో అసైన్ అవ్వాలి. అట్లా మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అవన్నీ ఇక్కడ సెలెక్ట్ అయితేనే కదా మనకు అవుట్‌పుట్‌గా ఒక రియల్ ప్రొడక్ట్ వస్తుంది. సో, ఆ వాల్యూస్ ఒరిజినల్ అంటే రియల్ వాల్యూస్ ఇక్కడ అసైన్ అవ్వాలి అంటే మనం ఏం జేయాలి? వీటికి వాల్యూస్ అసైన్ చేయాలి కాబట్టి, ఆ వాల్యూస్ ఎక్కడి నుంచొస్తాయి మనకి బేసిక్‌గా ఇనిట్ నుంచి వస్తాయన్నమాట. ఓకే. సో, అంటే బ్రాండ్, మోడల్. సో, మనం ఏం చేస్తాం? ఇక్కడ బ్రాండ్ తర్వాత మోడల్ ఈక్వల్ టు ప్రింట్. ఓకే. ఓకే. సో, ఇక్కడ మీరు ఒక చిన్న అబ్జర్వ్ చేసినట్లయితే మీకొక క్వెషన్ రావచ్చు. ఇక బ్రాండ్ ఈక్వల్ టు బ్రాండ్, మోడల్ ఈక్వల్ టు బోర్డ్ అంటే సేమ్ ఉన్నాయన్నమాట. అంటే ఈ యూనిట్‌లో ఏదైతే మెన్షన్ చేసామో ఆ వాల్యూస్‌ని ఇక్కడ చేస్తున్నాం. బట్ ఇక్కడ మనకి ఒక డిఫరెన్స్ అయితే ఉండాలి. అంటే ఏది క్లాస్ అనేది ఏది అంటే ఏ ప్రాపర్టీస్ క్లాస్‌కి చెందినవి, ఏ ప్రాపర్టీస్ ఇనిట్ మెథడ్‌లో ఉండేటివి. సో, మనం ఆ రెండిటిని మనం సెపరేట్ చేయాలన్నమాట. ఇక్కడ చూస్తే ఒకేలాగున్నాయి. సో, అలా మనం డిఫరెన్షియేట్ అంటే ఏది క్లాస్‌కి రిలేటెడ్, క్లాస్ యొక్క ప్రాపర్టీస్ రిలేటెడ్ అంటే కేటలాగ్‌లో మనకేమేమి ఉంటాయి అనేది మనం డిఫరెన్షియేట్ చేయాలి అనంటే మనం ఏం చేయాలి? వాటికి స్పెషల్‌గా ఏదో ఒక కీవర్డ్ యాడ్ చేయాలన్నమాట. అంటే ఏంటి అనంటే లెట్స్ సే సెల్ఫ్ అని యాడ్ చేయాలి. ఓకే. సెల్ఫ్. ప్రతి దానికి సెల్ఫ్ అనాలి. సెల్ఫ్ డాట్. ఓకే. సో, ఇక్కడ ఇష్యూ ఏంటి? ఎర్రర్ సెల్ఫ్ ఈస్ నాట్ డిఫైన్డ్ అంటే ఏం చేయాలంటే మనం ఇక్కడ సెల్ఫ్ అని రాయాలన్నమాట. ఇప్పుడు ఇష్యూ అంతా పోయింది. సో, ఇక్కడ మీనింగ్ ఏంటి అనంటే ఈ సెల్ఫ్ డాట్ అని మెన్షన్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ క్లాస్ హోల్డ్ చేసే ప్రాపర్టీస్ అన్నమాట. అంటే కేటలాగ్‌లో ఉండే ప్రాపర్టీస్. ఇక్కడ ఈక్వల్ టు తర్వాత ఉండే ప్రాపర్టీస్ ఏంటి అనంటే, ఈ ఇనిట్ మెథడ్ నుండి మనం వచ్చిన వాల్యూస్‌ని మనం ఈ క్లాస్ ప్రాపర్టీస్‌కి అసైన్ చేస్తున్నామనమాట. అది ఇక్కడ చేసేది. సో, ఈ ప్రాసెస్ ఎలా వర్క్ అవుద్దో మనం వన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాక మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. సో, మనం ఇక్కడ ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేసాము. సో, ఈ ఫంక్షన్ ఏం చేయాలనేది మళ్ళీ రాద్దాం. ప్రెజెంట్‌కి ఈ ప్రింట్ కమాండ్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉంచండి. సో, తర్వాత మనం ఇప్పుడేం చేస్తాం, ఒక ప్రాపర్ వేలో క్లాస్‌నైతే డిఫైన్ చేసాం. సో, ఇది ఒక క్లాస్‌ని డిఫైన్ చేయాల్సిన ఒక ప్రాపర్ వే అనమాట. సో, మనం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా క్లాస్‌ని క్రియేట్ చేసాం. సో, ఇప్పుడు ఆ క్లాస్‌కి మనం ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేద్దాం. ఓకే. సో, ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలంటే ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ ఒక వేరియబుల్‌ని ఎలా అయితే క్రియేట్ చేస్తామో అలానే అనమాట. సో, లెట్స్ సే ఆహ్, హ్మ్, బయ్యర్ పేరు కార్తీక్ అనుకుందాం. సో, కార్తీక్ కార్ డీటెయిల్స్. ఇక్కడ మీరు ఏదన్నా ఇచ్చుకోవచ్చు. ఓకే. కార్తీక్ కార్ డీటెయిల్స్. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ క్లాస్ నుండి కార్ క్యాటలాగ్ క్లాస్ నుండి మనం ఆబ్జెక్ట్‌నయితే క్రియేట్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాము ఈక్వల్ టు తర్వాత
ఆ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని కాల్ చేస్తామనమాట. ఓకే. ఇలా పెట్టి మనం ఇలా పారాంథసిస్ ఇవ్వంగానే చూసారా? మనం ఇక్కడ మెన్షన్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడికొచ్చేసాయన్నమాట. ఓకే. సో, ఫస్ట్ మనం ఏం జేయాలి? బ్రాండ్ ఇవ్వాలి. హోండా అనిద్దాం. ఓకే. నెక్స్ట్ చూసారా? ఇక్కడ అది ఆటోమేటిక్ హైలైట్ అవుతుంది. సో, మోడల్ సిటీ. హోండా సిటీ. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్‌టీరియర్ కలర్ రెడ్ అనిద్దాం. అన్ని స్ట్రింగ్సే ఇస్తున్నాం. ఓకే. తర్వాత ఇంటీరియర్ కలర్ బీజ్ ఇద్దాం. ఓకే. నెక్స్ట్ ప్రైస్ రేంజ్ వచ్చేసి లెట్స్ సే ఎగ్జాంపుల్ ఒక 25,00,000 ఇద్దాం. ఓకే. ఓకేనా? సో, 25,00,000 ఇచ్చామనమాట. సో, ఇప్పుడు మనం లెట్స్ సే కార్తీక్ డీటెయిల్స్ అనే ఆబ్జెక్ట్ డాట్ అని కొట్టగానే మనకు చూడండి ఆ ప్రాపర్టీస్ అన్నీ మనకిక్కడ వచ్చేస్తున్నాయి. సో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ప్రింట్ కమాండ్ తీద్దాం. ప్రింట్ కమాండ్‌లో మనం ఏం చేస్తాము అనంటే ఆహ్, కార్తీక్స్ బ్రాండ్ అనిచ్చి ఆబ్జెక్ట్ డాట్ అని కొట్టంగానే మనకిట్ట ఇక్కడ ఏదైతే ప్రాపర్టీస్ మెన్షన్ చేసామో, ఆ ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతున్నాయి విత్ మెథడ్‌తో సహా. సో, ఆ బ్రాండ్ ఇచ్చి మనం ఇప్పుడు రన్ చేసినట్లయితే సీ కార్తీక్స్ బ్రాండ్ హోండా అని వచ్చిందనమాట. ఎందుకంటే ఇక్కడ మనం హోండా అనే వాల్యూ అసైన్ చేసాం. సో, ఇక్కడ ఫ్లో ఎలా అవుతుందనంటే యాస్ సూన్ యాస్ మనం ఈ కార్ క్యాటలాగ్ అనే క్లాస్‌ని కాల్ చేసి ఆ ఆబ్జెక్ట్ అంటే ఇది పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే కార్తీక్ అనే పర్సన్ కార్ చూజ్ చేసుకున్నాడు అనుకుందాం పర్టిక్యులర్ కార్ ఆ క్యాటలాగ్ నుండి. సో, ఆ కార్తీక్ అనే పర్సన్ ఏం చేసాడు దానికి మనం ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేసాం కార్తీక్ కార్ డీటెయిల్స్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామనమాట. ఓకే. వన్స్ క్రియేట్ చేసాక సో, ఆబ్జెక్ట్ యొక్క మీనింగ్ ఏంటి? ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్‌స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్ విత్ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ డేటా. అంటే ఏంటి? సో, కార్తీక్ ఏదైతే డీటెయిల్స్ క్రియేట్ చేసాడో అంటే హోండా, సిటీ, రెడ్, బీజు 25,00,000 ఇది కార్తీక్ యొక్క డీటెయిల్స్ అనమాట. దానికి తగ్గట్టు కార్ రెడీ అవ్వాలి. సో, మనం ఆ డీటెయిల్స్ అని ఇచ్చాం. సో, యాస్ సూన్ యాస్ ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వగానే ఏమైతుంది? నేనిందాక చెప్పినట్లు క్లాస్‌ని కాల్ చేయగానే ఫస్ట్ చేసే పాయింట్ ఏంటి? ఇనీషియల్ అంటే ఇనిట్ మెథడ్ ఆటోమేటిక్‌గా రన్ అవుతుందనమాట. సో, ఇక్కడ ఈ ఇనిట్ మెథడ్ రన్ అయినప్పుడు, ఆ ఇనిట్ మెథడ్‌లో ఏదైతే మనం పారామీటర్స్ ఇచ్చామో, బ్రాండ్ గాని, మోడల్ గాని, ఎక్స్‌టీరియర్ కలర్, ఇంటీరియర్ కలర్, ప్రైస్ వాటన్నిటికి వాల్యూస్ మనం ఎక్కడ అసైన్ చేసాం? ఇక్కడ అసైన్ చేసామనమాట. సో, ఇక్కడ వన్ బై వన్ వాటికి అసైన్ అయిపోతుంది. సో, వన్స్ అసైన్ అయిపోయాక ఏమైతుంది? ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉండేటివన్నీ ఈ ఇనిట్ మెథడ్ యొక్క వాల్యూస్ అనమాట. ఇనిట్ మెథడ్‌లో ఉండే ఆర్గ్యుమెంట్స్ యొక్క వాల్యూస్. సో, అవన్నీ ఎక్కడ అసైన్ అవుతున్నాయి? క్లాస్ యొక్క మెయిన్ ప్రాపర్టీస్‌కి మనకిక్కడ అసైన్ అయిపోతున్నాయన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనం లైన్ నంబర్ 11లో మనం ఏదైతే వాల్యూస్ ఇస్తామో, ఆ వాల్యూస్ అన్నీ ఈ ఫ్లో త్రూ ఫైనల్‌గా క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో వాటికి అసైన్ అయితాయన్నమాట. ఓకే. అందుకే మనకి వన్స్ మనం కార్ డీటెయిల్స్ అనే ఆబ్జెక్ట్‌కి కార్ క్యాటలాగ్ అనేది మనం యూజ్ చేసినప్పుడు ఇక్కడ కార్ డీటెయిల్స్ డాట్ అని కొట్టంగానే ఆ కార్ క్యాటలాగ్ అనే క్లాస్‌లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ ఈ ఆబ్జెక్ట్‌కి వచ్చేసాయన్నమాట. ఓకే. అందుకే మనం డాట్ అని కొట్టగానే చూడండి మళ్ళీ ఇక్కడ డాట్ అని క్లిక్ చేయగానే మనకి దాంట్లో ఉండే ప్రాపర్టీస్, మెథడ్స్ అన్నీ వచ్చేసాయి. ఎందుకు అంటే మనం ఆ క్లాస్‌ని తీసుకొని ఆ ప్రాపర్టీస్ అన్నీ ఈ ఆబ్జెక్ట్‌కి యాక్సెస్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఇక్కడ ఈ ప్రింట్ కమాండ్ తీసేసి ఇప్పుడు మనం ఏం చేద్దాము అనంటే ఎలాగో మనం ఆబ్జెక్ట్ ఏం చేయగలుగుతది? ఆ క్లాస్‌లో ఉండే ప్రాపర్టీస్ ఫంక్షన్స్ అన్నీ యాక్సెస్ చేయగలదు కాబట్టి, ఇక్కడ మనం ఈ ప్రింట్ హెలోని ఆల్రెడీ మెన్షన్ చేసాం. అంటే ఈ ఫంక్షన్‌ని కాల్ చేసి ఈ ప్రింట్ హలోని ప్రింట్ చేయాలి. అంటే ఏం చేస్తాం మనం సింపుల్‌గా కార్తీక్ కార్ డీటెయిల్స్ డాట్ ఈ ఫంక్షన్‌ని మనం కాల్ చేసినట్టయితే ఈ ప్రింట్ హలో అనేది అంటే ఈ ప్రింట్ హలో అనేది ఎక్కడుంది? ఈ ఫంక్షన్‌లో ఉంది కాబట్టి, మనం ఈ ఆబ్జెక్ట్ త్రూ ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాం కాబట్టి, మనకు ఆటోమేటిక్‌గా ఇది హలో అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే. మనం అది టెస్ట్ చేసి చూద్దాం. ఓకే. సో, ఇక్కడ మనకి ఎర్రర్ అయితే వచ్చింది. ఏమొచ్చింది? కార్ క్యాటలాగ్ డాట్ షో సెలెక్టెడ్ కార్ డీటెయిల్స్ టేక్స్ 0 పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ బట్ 1 వాస్ గివెన్. ఓకే. సో, ఇక్కడ ఏమవుతుందనంటే, మనం బేసిక్‌గా
ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. లెట్స్ సే దీన్నే మళ్ళీ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ కార్తీక్ బదులు నేనేం చేస్తాను, అర్జున్ అనిచ్చా. ఓకేనా? అర్జున్ అనిచ్చాను. సో, ఇక్కడ హోండా బదులు బీఎండబ్ల్యూ అనిచ్చాను. హ్మ్. ఇక్కడ ఎక్స్3 అనిచ్చాను. ఇక్కడ లెట్స్ సే ఇదొక 50 లాక్స్ అనిచ్చా. ఓకేనా? సో, సేమ్ క్లాస్ మనం ఎన్ని నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంతే కదా! సో, లెట్స్ సే మనం ఆ కేటలాగ్ నుండి ఎన్ని కార్స్ అయినా కొనుక్కోవచ్చు. అలాగే ఒక బ్లూ ప్రింట్ నుంచి మనం ఎన్ని హౌసెస్ అంటే అదే స్ట్రక్చర్ బ్లూ ప్రింట్‌తో ఎన్ని హౌసెస్ అయినా మనం బిల్డ్ చేయొచ్చు కదా! అదే లేఅవుట్ యూజ్ చేసి. అలాగే మనం సేమ్ క్లాస్ నుంచి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మనం క్రియేట్ చేసినప్పుడల్లా ఈ మెథడ్ అంటే ఈ షో సెలెక్టెడ్ కార్ డీటెయిల్స్ అనేది యాక్సెస్ అవుతది. ప్రతి ఆబ్జెక్ట్‌లో యాక్సెస్ అవుతది కదా! సో, లెట్స్ సే మనం ఇప్పుడు అర్జున్ డాట్ అని కొట్టంగానే గూడా మళ్ళీ మనకన్నీ యాక్సెస్ అవుతున్నాయి. మెథడ్ గూడా యాక్సెస్ అవుతుంది. ఇక్కడ మెన్షన్ చేసిన మెథడ్ ఆ క్లాస్‌లో ఉండే మెథడ్. సో, అంటే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ అది యాక్సెస్ అవుతుంది. బట్ ఏది యాక్సెస్ చేస్తుందో తెలీదు. అందుకే మనం ఏం చేస్తాము అనంటే, ఈ మెథడ్‌లో మనం ఏం చేస్తాము, ఆటోమేటిక్‌గా అక్కడ సెల్ఫ్ అనేది పాస్ అయిపోయి ఉంటుంది. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ సెల్ఫ్ అనేది ఏమై ఉంటది, ఆడ ఆల్రెడీ పారామీటర్‌గా ఉంటదనమాట బై డిఫాల్ట్‌గా. దాన్ని మనం మెన్షన్ చేయాలి సెల్ఫ్ అని. ఓకే. సో, ఇలా ఇచ్చి మనం ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే లెట్స్ సే దీన్ని కూడా తీసేద్దాం అర్జున్‌ది కాసేపు. సో, కార్తిక్ డాట్ డీటెయిల్స్ షో సెలెక్టెడ్ కార్ డీటెయిల్స్ అని పెట్టాను. ఇక్కడ సెల్ఫ్ అని మెన్షన్ చేశాను. ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే మనకిక్కడ హలో అని ప్రింట్ అయిందనమాట. అంటే ఏంటి అనంటే బై డిఫాల్ట్‌గా మనం ఇక్కడ క్లాస్‌లో ఏదైతే మెథడ్‌ని మనం మెన్షన్ చేస్తామో బై డిఫాల్ట్‌గా అక్కడ ఏమైతుంది సెల్ఫ్ అనే పారామీటర్ పాస్ అయిపోతుందనమాట. అంటే ఈ మీనింగ్ ఏంటంటే ఏదైతే ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ రిలేటెడ్ మెథడ్ అన్నట్టు మనకి అక్కడ డెఫినిషన్ అనమాట. సో, అందుకని మనం ఇక్కడ సెల్ఫ్ అనేది మెన్షన్ చేయాలి. సో, ఆ సెల్ఫ్ అనేది మెన్షన్ చేసినప్పుడు ఏమైతుందనేది ఇప్పుడు చూపిస్తాను నీకు. ఇప్పుడు మీకు చూపిస్తాను. సో, ఇక్కడ ప్రింట్ హలో గాకుండా ప్రింట్ సెలెక్టెడ్ కార్ డీటెయిల్స్. తర్వాత ఇంకో ప్రింట్ కమాండ్ ఇస్తాను. కార్ బ్రాండ్ సెల్ఫ్ డాట్ బ్రాండ్. సో, ఇలా మనం ప్రింట్ కమాండ్స్ అయితే ఇట్లా ఇచ్చాము. సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేసి చూద్దాం. సీ క్లియర్‌గా మనకి ఆ పర్టిక్యులర్ మెథడ్‌లో ఏదైతే మెన్షన్ చేసామో నీట్‌గా మనకి డిస్‌ప్లే అయినాయన్నమాట. ఓకే. ఇప్పుడు అర్థమైందా మీకు ఇక్కడ సెల్ఫ్ అని ఎందుకు మెన్షన్ చేశానో? సో, సెల్ఫ్ మెన్షన్ చేసినందువల్ల ఏమైతుంది అనంటే మనకి ఎప్పుడైతే మనం ఈ ఆబ్జెక్ట్ త్రూ ఆ మెథడ్ కాల్ చేస్తామో, ఆ మెథడ్ అనేది ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ అని అనుకుంటదన్నమాట. సో, అనుకోని మనం ఏదైతే వాల్యూస్ పాస్ చేసుంటామో ఇక్కడ, ఆ వాల్యూస్ ఇక్కడ ఏమైతుంది ఈ మెథడ్ త్రూ ఇక్కడ అసైన్ అయిపోయాయన్నమాట. సెల్ఫ్ డాట్ బ్రాండ్, సెల్ఫ్ డాట్ మోడల్ అంటే ఏంటి? ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వాల్యూస్ ఇచ్చామో అంటే లెట్స్ సే ఇక్కడ లైన్ నంబర్ 19లో ఈ కార్తిక్ కార్ డీటెయిల్స్ అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాము. ఈ క్రియేట్ చేసి ఏం చేసాము? మనం ఆ క్లాస్‌కి మనకు కావాల్సిన ప్రాపర్టీస్ యొక్క వాల్యూస్‌ని అసైన్ చేసాం. చేసినప్పుడు ఈ పర్టిక్యులర్ వాల్యూస్ అనేటివి దేనికి రిలేటెడ్? ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌కి మాత్రమే రిలేటెడ్. కాబట్టి ఇక్కడ కూడా సెల్ఫ్ అని మెన్షన్ చేసినప్పుడు ఏమైతుంది అనంటే, ఈ పర్టిక్యులర్ అంటే ఇక్కడ కాల్ చేసాం గదా! కార్తీక్ కార్ డీటెయిల్స్ డాట్ షో సెలెక్టెడ్ కార్ డీటెయిల్స్. అంటే ఈ క్లాస్‌లో ఉండే మెథడ్ ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ త్రూ కాల్ చేసాం గాబట్టి, ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ త్రూ ఏదైతే వాల్యూస్ వెళ్ళాయో, ఆ వాల్యూస్ ఇక్కడ రావాలి గాబట్టి, మనం సెల్ఫ్ అని మెన్షన్ చేసినప్పుడు ఏమైతుంది, ప్రతి ఒక్క ప్రాపర్టీ మనం డైరెక్ట్‌గా ఇక్కడ కాల్ జేసుకొని, ఆ పర్టిక్యులర్ వాల్యూస్ మాత్రమే ఇక్కడ డిస్‌ప్లే అయితాయన్నమాట. అంటే ఇక్కడ అసైన్ అయితాయన్నమాట. ఓకేనా? అందుకే మనం సెల్ఫ్ అని మెన్షన్ జేస్తాం. ఓకే. అదే లెట్స్ సే మనం ఇందాక తీసుకున్నట్లు ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. అది అర్జున్స్ అనమాట. ఓకే. సో, ఇక్కడ మనం బీఎండబ్ల్యూ ఇచ్చాము. ఎక్స్3 కలర్ సేమే పెట్టేద్దాం. లెట్స్ సే 50 లాక్స్ కలర్ వచ్చేసి బ్లాక్ ఇద్దాం. ఇంటీరియర్ బీజే ఉంచుదాం. ఓకే. సో, ఇప్పుడు మనం
ఈ కార్తీక్ తీసేసి అర్జున్ పెట్టి ఇప్పుడు మనం రన్ చేద్దాం. సి ఏమైంది? బిఎండబ్ల్యూ ఎక్స్ ఇందాకేం ప్రింట్ అయింది? కార్తీక్ కార్ డీటెయిల్స్ అనే ఆబ్జెక్ట్ త్రూ మనం కాల్ చేసినప్పుడు దాని రిలేటెడ్ వాల్యూస్ ప్రింట్ అయినాయి. ఇప్పుడు అర్జున్ కార్ డీటెయిల్స్ ఆబ్జెక్ట్ త్రూ మనం ఆ పర్టిక్యులర్ మెథడ్ కాల్ చేసినప్పుడు ఆ మెథడ్‌లో ఆటోమేటిక్‌గా ఇక్కడ సెల్ఫ్ డాట్ బ్రాండ్, సెల్ఫ్ డాట్ మోడల్ అనేటివి ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ వాల్యూస్ మాత్రమే ఇక్కడ ప్రింట్ అయినాయన్నమాట. సో, అర్థమైందా? అందుకు మనం సెల్ఫ్ పెడతాం. సో, ఇప్పుడు మనం ఒక చిన్న టాస్క్ చేద్దాం. ఏంటంటే 2 మెథడ్స్ త్రూ మనం ఏం చేస్తాము? ఈ పర్టిక్యులర్ 2 ఆబ్జెక్ట్స్ త్రూ మనం ఈ ఈ ఈ మెథడ్‌ని మనం కాల్ చేద్దాము. కాల్ చేసినప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ మనకి ఆ పర్టిక్యులర్ నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి. అంటే కార్తీక్‌దయితే కార్తీక్‌ది, అర్జున్‌దయితే అర్జున్‌ది. సో, అప్పుడు మనం ఏం చేస్తాము అంటే, ఒక పారామీటర్ పాస్ చేద్దాం ఇక్కడ. నేమ్. ఓకే. సో, ఇక్కడ ఎఫ్ అనిచ్చి ముందుగానే ఇక్కడ ఏం చేస్తాము, నేమ్ ఇచ్చేద్దాం. ఓకే. నేమ్ స్పేస్ లేకపోతే కార్ డీటెయిల్స్. ఓకే. సో, ఇక్కడ ఏం చేస్తాము అనంటే కార్తీక్ ఆబ్జెక్ట్ కూడా కాల్ చేసి మనం ఇక్కడ కార్తీక్ అనిద్దాం. దానికి ఆర్గ్యుమెంట్ ఇక్కడొచ్చేసి అర్జున్. ఓకే. సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే మనకు 2 ప్రింట్ అయినాయి. సో, కార్తీక్ ఆబ్జెక్ట్ త్రూ ఆ మెథడ్ కాల్ చేసినప్పుడు మనకి కార్తీక్ సెలెక్టెడ్ కార్ డీటెయిల్స్ అని చెప్పి ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ప్రింట్ అయింది. అలాగే అర్జున్ సెలెక్టెడ్ కార్ డీటెయిల్స్ అని చెప్పి అర్జున్ ఆబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్ మనకి ఇక్కడ ప్రింట్ అయిందనమాట. సో, ఇప్పుడు మనం ఈ కోడింగ్ ఎగ్జాంపుల్‌ని చూసినట్లయితే మనం ఏదైతే ఎగ్జాంపుల్‌ని డిస్కస్ చేసామో ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌ని డిస్కస్ చేసి ఏదైతే డెఫినిషన్స్‌ని మనం డిస్కస్ చేసామో ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. సో, మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్‌లో ఏంటి బేసిక్‌గా మనకొక బ్లూ ప్రింట్ ఉంటుంది లేదా క్యాటలాగ్ ఉంటుంది. సో, దాని నుండి మనం ఎన్ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని మనం డిజైన్ చేయొచ్చు. అంటే ఒక అవుట్‌పుట్‌గా మనం బిల్డ్ చేయొచ్చు. సో, బ్లూ ప్రింట్ తీసుకుంటే ఆ సేమ్ లేఅవుట్ బ్లూ ప్రింట్‌లో ఎలా అయితే ఉంటుందో ఆ లేఅవుట్‌ని యూజ్ చేసుకొని లెట్స్ సే ఒక బయర్ ఉన్నాడు. ఆ బయర్ తగ్గట్టు స్పెసిఫికేషన్స్‌తో ఒక హౌస్ బిల్డ్ చేయొచ్చు. అలాగే ఇంకో బయర్ ఉన్నాడు. సో, సేమ్ బ్లూ ప్రింట్ యూజ్ చేసుకుంటాము. బట్ వాళ్ళ యొక్క స్పెసిఫికేషన్స్‌తో ఇంకో హౌస్. సో, ఆ హౌసు స్ట్రక్చర్ సేమే ఉండొచ్చు. బట్ స్పెసిఫికేషన్స్ అంటే కలర్ గానీ, ఇంటీరియర్ డిజైన్ గానీ డిఫరెంట్ టైప్‌గా ఉంటాయన్నమాట. బట్ స్ట్రక్చర్ అదే ఉంటుంది. సో, అదే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం. అంటే ఏంటి ఇక్కడ మనం ఎన్ని కార్స్ అయినా బిల్డ్ చేసుకోవచ్చు. దేన్ని యూజ్ చేసుకొని పర్టిక్యులర్ క్యాటలాగ్‌లో ఏదైతే ఆప్షన్స్ ఉంటాయో, ఆ ఆప్షన్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క మనం ఆబ్జెక్ట్ యొక్క ఓన్ స్పెసిఫికేషన్స్‌ని బట్టి మనం ఇక్కడ కార్‌నయితే బిల్డ్ చేసుకున్నామనమాట. సో, అదే ఇక్కడ మనం జేసింది. సో, కార్ యొక్క అంటే క్లాస్ యొక్క డెఫినిషన్ ఏంటి? ఇట్స్ బేసికల్లీ ఏ బ్లూ ప్రింట్. అలాగే ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ క్లాస్ విత్ ఇట్స్ ఓన్ స్పెసిఫికేషన్స్ టు బిల్డ్ ఏ రియల్ ఎంటిటీ అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. క్లియర్‌గా అర్థమయ్యి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అలాగే మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఎవరికైనా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ షేర్ దిస్ ఛానల్ టు దెమ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ more updates on this channel. See you on next video.